కొడుతుంది. హాయ్ చెప్పు. ఇట్లా ఎండలో ఎడారిలో ఏకాకుల్లా నడుచుకుంటూ పోతున్నాం. సో బై, ఐ విల్ షూట్ అ వీడియో నౌ. హాయ్ గైస్, ఇది మా హాస్టల్. ఇక్కడ ఎండ కొడుతుంది. ఐ హ్యావ్ డిసైడెడ్ టు షూట్ సంథింగ్. రండి చూపిస్తాం. అవును, కెమెరామెన్ సహస్రతో సాయి కీర్తి. అంటే ఇవన్నీ ముందు లేకుండే, మొన్న మధ్యనే అంత కన్స్ట్రక్షన్ చూపిరా అంత. సో ఈరోజు మనం వాట్స్ ఇన్ మై బ్యాగ్ అని చెప్పి చూస్తున్నాము. దిస్ ఇస్ మై బ్యాగ్. ఇట్లుంటుంది. ఫస్ట్ ఏం ఇంట్రొడక్షన్ ఏదో ఇంట్రో ఆల్రెడీ షూట్ చేసుకున్నాం. అసలు ఏమున్నాయి మొన్ననే ఉన్నాయి ఇవన్నీ. టిక్ టాక్స్ అయిపోయింది ఒక డబ్బా. ఎందుకుందో తెలియదు, తర్వాత వాడేద్దాం. ఇవి రబ్బర్ బ్యాండ్స్ మనం కొనుక్కొని అట్లే బ్యాగ్లో వేసుకున్నాం. కొన్ని మెడిసిన్స్. యాక్చువల్గా అయితే ఇన్ని గానం ఉండే నా బ్యాగ్లో. చాక్లెట్లు అంట ఎందుకునే కూడా, చాక్లెట్లు, మళ్ళీ కొన్ని మెడిసిన్స్. ఇవి ఏమంటారు, విక్స్కి గోళీలో కిచ్ కిచ్ దూర్కరో, ఇది కూడా ఉంది. నెక్స్ట్ ఏమన్నా నెక్స్ట్ ఓకే ఓకే. సో ఫస్ట్ మళ్ళీ విక్స్, ఒక లిప్ బామ్, ఇవి స్టిక్కర్స్, టిక్లీ, వాట్ ఎవర్ యూ సే, ఆధార్ కార్డ్, బేసిక్ స్టఫ్ అంతా, పాస్పోర్ట్ ఫొటోస్, మనీ, ఆధార్ కార్డ్. నేనేం చూపియా. నెక్స్ట్ ఇది ఏమంట, ఏం కార్డు రా ఇది, డెబిటా క్రెడిటా? ఓకే, ఏదో కార్డు అంతే అందులో. నెక్స్ట్ దీంట్లో ఏమున్నాయి నాకు తెలిసి, ఉంటే వైప్స్. అవి ఇప్పటివరకు ఒకసారి కూడా వాడలే, ఎట్లనే అంతే ఉన్నాయి. అయ్యో, మేము ఎందుకు వాడతాం తెలుసు, ఇవి బెంచ్లు తుడుచుకోనీకి, ముఖాలకి చేతులకి దేనికైనా వాడుకునే వైప్స్ అస్సలు కావు ఇవి. దీస్ ఆర్ జస్ట్ ఫర్ క్లీనింగ్ పర్పస్. ఇది మూసేద్దాం. నేను ఒక్కటి దిద్దామంటే 2 వచ్చినాయి బయటికి. నెవర్ మైండ్, పెట్టేస్తాను. ఫస్ట్ టైం వాడుతున్నా నేను. ఏమైనా చేంజ్ వచ్చిందా? యూ సీ ఎనీ చేంజ్ వచ్చిందా? చెప్పు శాస్త్ర, చెప్పు. లేదు, అదే వేస్ట్ గైస్, వాడకండి ఇవన్నీ. నీళ్ళతో కడుక్కోండి ముఖం. నెక్స్ట్ జిప్. ఏం లేదు, ఫోన్. మొన్న పెన్నులు కొనుక్కున్నా, పెన్నులు ఉన్నాయి. బోరోలేను ఎసెన్షియల్, మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. వింటర్స్లో అయినా ఏ కాలంలో అయినా. హై ఫ్రెండ్స్. తర్వాత ఇక పాట్స్ మొన్ననే కొనుక్కునే కూడా, అన్నీ కొత్త కొత్తగా వచ్చినాయి. చూపి ఇది. దాని తర్వాత ప్లక్కర్. ఎసెన్షియల్ అంటే ఎసెన్షియల్, ఇది మైండ్ అట్లనే రాకండి కాలేజ్కి. ఓకే, మెయిన్ సెక్షన్. ఇంతగానో చూపించింది, బుక్లు ఎడుకోయింది అని చెప్పి డౌట్ వచ్చిండొచ్చు. సో బుక్స్, మేము హాస్టల్ కాబట్టి అంత దూరం కాలేజ్ వస్తాము, డైరెక్ట్ మీదికి వెళ్తాము. మార్నింగ్ ఉన్న సెషన్ బుక్స్ 3 hours ఉంటాయి, ఆ బుక్స్ తీసుకుంటాము. దాని తర్వాత నేను ఐడి కార్డులు ఏమొస్తుంది అనుకున్నా. మార్నింగ్ సెషన్ బుక్స్ అవి తీసుకున్నాం, లంచ్కి వస్తాం, మళ్ళీ ఆ బుక్స్ అక్కడ పెట్టేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్ బుక్స్ తీసుకుంటాం. మాకు ఈరోజు డిఎం ఎస్సీ ఉండే, 2-in-1 నోట్స్ అనమాట. ఎక్కువ వేస్ట్ చేయము. ఇక్కడ నుంచి ఏమో ఎస్సీ నోట్స్ చూడండి, ఇట్లా నీట్గా రాసుకోవాలి, ఇట్లా మేనేజ్ చేయాలి నోట్స్. ఇదేమో డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, ఇంకోటేమో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఏం లేదు, డొల్లా ఇది. ఈ బుక్స్ 3 hours ఉన్నాయి కాబట్టి 3 hours. ఇది నా పౌచ్. యూ వాంట్ సీ మై పౌచ్? ఈ పెన్నులు, ఇది నా ఫ్రెండ్ పెన్ను, అట్లనే ఇచ్చేసింది కొద్దిసేపటి ఉంచుకో అని చెప్పి.
మళ్ళీ తీసుకోలేదు. ఇవన్నీ కిండర్ జాయ్కి నా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇస్తే ఆ కార్లన్నీ ఆ బొమ్మలన్నీ దీంట్లోనే ఉన్నాయి, ఏవి తీయలేను. అండ్ ఇంకొన్ని పెన్స్ అంతే. దిస్ ఇస్ మై క్యూట్ పౌచ్. నా దగ్గర ఇది 12th క్లాస్ నుంచి ఉంది. ఎవరు అది క్యాల్సీ ఫస్ట్ సెమ్ ఫస్ట్ ఇయర్. మీకు ఒకవేళ ఈ ఏం సబ్జెక్ట్ ఎంఎస్సి మ్యాథ్స్, మ్యాట్రిసెస్ అండ్ క్యాలిక్యులస్, మ్యాట్రిసెస్ అండ్ వెక్టర్స్, క్యాలిక్యులస్ ఓకే, ఆ సబ్జెక్ట్ ఉంటే ఇది మెయిన్ అనమాట. మా సార్ ఈజ్ ద బెస్ట్ సార్ అనమాట మ్యాథ్స్. క్యాల్సీ తెచ్చుకునే ద్వారా క్లాస్లోకి రానివ్వాలి. అప్పటి నుంచి భయంతో నా బ్యాగ్లోనే ఉన్నారు, అస్సలు బయటికి రాదండి. ఇంటికి అయినా అది తీసుకొని పోతాం అంతే. లాస్ట్ ఏం లేదు. ఇది నా వాటర్ బాటిల్. ఆవిడ ఇందాక వచ్చి చూపించింది చూడు, ఆవిడ కరెక్ట్ పెట్టలేదు. నా వాటర్ బాటిల్ కింద పడ్డది. బ్యాండేజ్ ఇప్పి నాకు బ్యాండేజ్ కావాలి ఇది అంతే. బేసిక్ స్టఫ్ గైస్. ఇంకో జిప్ ఇక్కడ ఉంది. ఈ బ్యాగ్ ఏడగొను అని అంటే నాకు తెలియదు ఏడగొను. ఒక షాప్కి తీసుకోవేరు, ఆ షాప్లో నచ్చింది కొను అంతే, ఇంకేం లేదు అంతే. దిస్ ఈజ్ మీ అంతే. పిచ్